ఖచ్చితంగా చంద్రబాబు గారు అద్భుతమైన ఆలోచన చేశారు. గతంలో ఇది సాధ్యమయ్యేది. హ్మ్. ఇది బాబు, రాజశేఖర్ రెడ్డి ఈ టెన్యూర్‌లను పక్కన పెడితే మనకి ఇదివరకు హౌసింగ్ బోర్డులని ఉండేవి. హ్మ్. ప్రతి ఊళ్ళో గూడా హౌసింగ్ బోర్డ్ కాలనీలు అంటారు. ఇప్పుడు కేపీహెచ్‌పి ఏంటి? అవును. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ. అవును. మాకు విజయవాడలో భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ. అవును. అక్కడ గతంలో 45,000 అంటే మధ్య తరగతే. అంతే. అంటే అవును. మా చిన్నతనంలో 45,000 అంటే ఆ రోజుల్లో 10 లక్షల సంపాదన ఉన్న వాళ్ళకి 45,000 పెద్ద కష్టం కాదు. హ్మ్. ఆ హ్మ్. రోజుల్లో 10 లక్షలు అంటే ఇవాళ ₹1,00,00,000తో సమానం. అవును. అంతే. 10 లక్షల చేతిలో ఉన్నటువంటి వాళ్ళకి హ్మ్. 45,000 ఇల్లు దొరుకుతుంటే హ్యాపీ కదా. అవును. చక్కగా అట్లా తీసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ రోజున అది 15-20 లక్షలు ఉంది. పెరుగుతుంది కదా సింపుల్‌గా మార్కెట్. అవును. డబుల్ బెడ్రూమ్ హౌస్ డబుల్ బెడ్రూమ్ చాలా హౌస్. ప్రశాంతంగా ఏళ్ళు దాంట్లో సమస్యలు ఉంటాయి. ఇది అవును. గోడలు చిల్లు పడతాయా లేకపోతే కారుతుంటాయా ఏయో. అవును. ఉంటాయి. బట్ దాన్ని సర్దుకుంటూ కూడా వాళ్ళు మధ్య తరగతి అనేటటువంటి వాళ్ళు సొంత ఇల్లు అనేది వాళ్ళ జీవితంలో ఒక కళ. అవును. ఒక మధ్య తరగతి ఇంట్లో ఒక పనమ్మాయి పనిచేస్తుంటుంది. హ్మ్. విచిత్రం ఎట్లా ఉంటుందంటే ఈ పనమ్మాయికి ఉచిత సంక్షేమ పథకాల కింద ఇల్లు ఫ్రీగా వస్తుంది. సొంత ఇల్లు ఉంటది. అదే సందర్భంలో ఆ ఇంటిని అద్దెకిచ్చే యజమాని ధనవంతుడు కాబట్టి హ్మ్. అతని సొంతం. అవును. మధ్యలో ఆ ఇంట్లో అద్దెకుండే మధ్య తరగతి మాత్రం ఇద్దరికి పే చేసుకోవాలి. పైన అద్దె కట్టాలి, ఇక్కడ వీళ్ళకి చేసుకోవాలి. కట్టాలి. అవును. సొంత ఇల్లు అనేది మధ్య తరగతికి కలగానే మిగిలిపోతుంది. హ్మ్. ఎందుకంటే ఇవాల్టి రోజున పేద